మన ముందు ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నారు. గోమాతని ఆ పాలు తీసే విధాన్ని, అక్కడ ఆవుల్ని చూపిస్తూ ఎంతో బాగా లైవ్ పెయింటింగ్ చేస్తున్నారు. సార్ మీ పేరు? వజ్రగిరి జస్టిస్ అండి. వజ్రగిరి జస్టిస్. సార్ ఎక్కడ సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుంటూరు జిల్లా వినుకొండ అండి. గుంటూరు జిల్లా వినుకొండ. ఓకే సార్, మీరు అలాగో ఆర్టిస్ట్ అని ఈ పెయింటింగ్స్ లోనే తెలుస్తుంది నాకు. సో బేసిక్ గా నా క్వశ్చన్ ఏంటంటే, ఒక పెయింట్ వేయడానికి ఎంతసేపు పడుతుంది సార్? అంటే ఈ పెయింటింగ్ ఉదయం స్టార్ట్ చేసి సాయంత్రం అవుతుంది. వాస్తవానికి ఇలా పెయింట్ చేయడానికి 40 years శ్రమ ఉంది. 40 years శ్రమ ఉంది. 1984 లో స్టార్ట్ చేశాను ఆర్టిస్ట్ గా. ఓకే. నేను ఇంత కష్టపడి ఇప్పుడు ఆ బొమ్మలు 3 days చేశాను. 3 days. అంటే టైం తీసుకొని వేయచ్చు. ఇప్పుడు ఇది క్యాంపులో ఏం చేస్తామంటే, ఇది తీసుకుంటే 1 day అయిపోవాలి. 1 day అయిపోవాలి. నెక్స్ట్ డే కూడా ఇంకోటి వేయచ్చు అనమాట. ఓకే. సో ఇంత 40 years ఎక్స్పీరియన్స్ తో దీన్ని ఇంత అంటే 1 day 3 days లోనే ఒక పెయింటింగ్ చేస్తున్నారు కదా. నా క్వశ్చన్ ఏంటంటే, ఉన్న యూత్ కి అంత పేషెన్స్ ఉందా? ఒకలా అలా కావాలంటే మనం ఏం చేస్తే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది? అంటే ఇప్పుడు యూత్ లో కూడా బ్రహ్మాండమైన ఆర్టిస్టులు ఉన్నారు. ఆర్ట్ మైండ్ ఉంది. ఒకప్పుడు అంటే ఇప్పుడు మాస్టర్స్ దగ్గరికి పోయి నేర్చుకోవాలి. ఇప్పుడు అవసరం లేదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే కావాల్సినన్ని పాఠాలు ఉన్నాయి. నేను కూడా యూట్యూబ్ లో పెట్టాను. ఇప్పుడు పిల్లలకి కావాల్సినవి అన్ని దొరుకుతున్నాయి, కానీ వాళ్ళకి టైం ఉండట్లేదు. వాళ్ళకి టైం లేదు. ఇప్పుడు స్కూల్స్ లో ఏం చేస్తారంటే, కల్చరల్ యాక్టివిటీస్ కానీ అలాంటి ఏదన్నా నేర్చుకోవడానికి టైం ఇవ్వరు. కేవలం పాఠాలు అందువల్లనే ఎక్కువ మంది నేర్చుకోలేకపోతున్నారు. కానీ నేను పిల్లలకి డ్రాయింగ్ పోటీలు పెట్టినప్పుడు అద్భుతమైన చిత్రాలు వేసి, మొన్న పిచ్చుకల మీద బొమ్మలు గీయమన్నాం. అసలు వాళ్ళకి వచ్చిన మైండ్కి మనం ఆశ్చర్యపోతాం. ఎందుకంటే మనకంటే వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉంది. పిల్లలు అంటే పిచ్చుకలు నాశనం అయిపోతున్నాయి, దానికి మీరు ఏం ఐడియా ఇస్తారంటే గ్లోబల్ వార్మింగ్ అని, తర్వాత ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన కొన్నిటి వల్ల అలా అయితే వాళ్ళు ఆటోమేటిక్ గబగా పెన్సిల్తో గీసి సెట్ చేస్తారు. అంటే వాళ్ళకి ఉంది, కానీ వాళ్ళకి ఆ టైము తల్లిదండ్రులు ఇవ్వలేకపోతుంది. వాస్తవానికి నేను కూడా చిన్నప్పుడు మా నాన్నగారు నన్ను బాగా ప్రోత్సహించారు, డ్రాయింగ్ మాస్టర్ గారు కాబట్టి. నేను పెన్సిల్ తీసుకొని బొమ్మ గీస్తా ఉంటే కావాల్సిన పుస్తకాలు, పేపర్స్ తెచ్చి ఇచ్చేవాడు. వెంటనే నేను బొమ్మ గీసేవాడిని. అందువల్ల నేను ఇంత గొప్ప ఆర్టిస్ట్ కాటాను. ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్ 46 అవార్డ్స్ ఉన్నాయి. కంగ్రాచులేషన్స్. అవార్డ్స్ ఒక 5-6 ఉన్నాయి. తర్వాత చాలా అవార్డ్స్ వచ్చినాయి. పిల్లలకు కూడా నేను నేర్పుతున్నాను. ఎవరైనా ఆర్టిస్ట్ అవ్వాలంటే సో మీరు ఇచ్చే టిప్ ఏంటి సార్? నా క్వశ్చన్ ఏంటంటే, కెరీర్ ఎలా ఉంటుంది? కెరీర్ అంటే కమర్షియల్ గా తీసుకుంటే మాత్రం కెరీర్ కొంచెం కష్టమే అయినా దానిలో వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు బొమ్మ చూస్తారు, బట్ ఇదే ఒక డ్రాయింగ్ మాస్టర్కి ఇస్తే మీరు ఇలా అప్రిషియేట్ చేయరు. డ్రాయింగ్ మాస్టర్ ఏంటంటే అతనికి ఉద్యోగం. ఇప్పుడు నేను గీసిన బొమ్మ మీరు వచ్చి బొమ్మ బాగుంది అన్నారు, సేల్ అవుతే 10,000-5,000 వచ్చినాయి అనుకుందాం అనుకోండి, నాకు డబ్బులు వస్తున్నాయి, దాని దగ్గర పేరు గుర్తింపు. తర్వాత పోటీలకు పోతే, ఇంటర్నేషనల్ లెవెల్లో పోటీలకు వెళితే వాళ్ళకి కావాల్సిన అవార్డ్స్ వస్తున్నాయి. ఆర్ట్ నేర్చుకున్న వాడికి లైఫ్ ఉంటుందండి, సమస్య లేదు. కాకపోతే గవర్నమెంట్ పోస్టులు లేకపోవచ్చు, కానీ మనం ప్రైవేట్ గా బ్రహ్మాండంగా బతకొచ్చు. కష్టపడాలి కొంచెం. అంటే దీనిలో పోటీ ఎక్కువ ఉంటుంది. ఇది అంటే మైండ్ కి సంబంధించింది కాబట్టి అన్నమాట. అది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.